అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉందని ఇటీవల ప్రభుత్వం కొన్ని సందర్భాల ద్వారా తెలియజేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కొంచెం మనం వెనక్కి వెళ్తే 2024 ఎన్నికల తర్వాత యాస్టీస్గా నియోజకవర్గాల పునర్విభజన, అది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే బీజేపీకి ఇప్పుడు దాకా నడుస్తున్నటువంటి 3 సార్లు గవర్నమెంట్ కూడా బాగా కలిసి వచ్చినట్టుంది. వాళ్ళు పార్లమెంట్ స్థానాలు కానీ అసెంబ్లీలు కానీ ప్రస్తుతానికి ఏం మార్చే అవకాశం లేదు, మార్చడానికి కుదరదు అంటూ 2029 ఎన్నికల తర్వాతనే ఇప్పుడు అలా అలాంటి కార్యక్రమాలు పెట్టొద్దు అంటూ బీజేపీ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. అయితే అనూహ్యంగా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరిగి 2 ఏళ్ళు అవుతుంది. మరి బీజేపీ ఏం ఆలోచిస్తుందని తెలియదు, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు. కానీ హఠాత్తుగా ఉన్నపళంగా ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను పెంచాలి అనే ఒక ఆలోచనకి దిగొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు, అంటే రాష్ట్రం విడిపోయాక 175 స్థానాలు ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీలో ఉన్నాయి. అదేవిధంగా 20 స్థానాలు పార్లమెంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడో పాతవి అనమాట. అంటే 20-25 ఏళ్ల క్రితం నియోజకవర్గాల పునర్విభజన జరిగిన పరిస్థితిని బట్టి అవి ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు అవి కొత్తగా మారడానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. సో ఇందుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు కానీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం ఇప్పుడు చూస్తే ప్రకాశం జిల్లాలో ప్రస్తుతానికి ఒక 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళా మారే అవకాశాలు ఉన్నాయి. గతంలో పాతవి కూడా ప్రకాశం జిల్లాలో మార్టూరు, ఖమ్మం నియోజకవర్గాలు ఉండేవి, అవి తొలగించబడ్డాయి. ఇప్పుడు ఆ 2 నియోజకవర్గాలు మళ్ళా పునర్విభజనలో భాగంగా మళ్ళీ కలుస్తున్నాయి. వాటితో పాటు ఇంకొక 4 నుంచి 5 నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించే ఇక మనం చూస్తే ఒంగోలు సిటీ, ఒంగోలు రూరల్ అన్నట్టుగా ఒక నియోజకవర్గం కొత్తగా రానుంది. సో అదేవిధంగా సింగరాయకొండ కూడా ఒక నియోజకవర్గంగా ఆవిర్భవించే పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడో పొదిలి నియోజకవర్గం ఉండేది, ఇప్పుడు ఆ పొదిలి నియోజకవర్గం కూడా మరలా యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంది. సో గతంలో ఖమ్మం నియోజకవర్గం ఉంది, మనందరికీ తెలుసు, చాలా పాత నియోజకవర్గం. మరలా ఖమ్మం నియోజకవర్గం యాజ్ ఇట్ ఈజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా మనం చూస్తే మార్టూరు నియోజకవర్గం కూడా, గతంలో మార్టూరు నియోజకవర్గం ఉంది, ఇప్పుడు అది కూడా మరలా ఒక కొత్త నియోజకవర్గంగా ఏర్పడటానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి ఇలాగా ఒక కొత్త నియోజకవర్గాలు కొన్ని రావడానికి అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో త్వరలో వెలువడించడానికి గవర్నమెంట్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంది. అయితే ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మళ్ళీ కలిసి వచ్చిద్దా లేదా అని కూటమి నేతలు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా దీని మీద కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉందంటూ వాళ్ళు తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియాలో కూడా అఫీషియల్ పోర్టల్లో కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుందా లేకపోతే టీడీపీకి ప్లస్ అవుతుందా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.